ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కొంచెం హుషారుగా ప్రైజ్ లార్డ్. క్రీస్తు ప్రేమలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఈ దినమున మీతో ప్రత్యేకమైన మాటలు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చిన మన జీవితాలలో వాగ్దానాన్ని గుర్తు చేసుకుంటే చాలా మంచి దినం. వాగ్దానం చెబుతారా? వాగ్దానం చెప్పండి ఒకసారి. ఏంది రావట్లేదు వాయిస్? మీకు చెప్పే బదులు నేను చదువుకోవడం మంచిది అనుకుంటా. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుకోకుండా బుధవారం దినాన నైట్ ఒక ప్రాంతంలో వాక్యం చెప్పాను. అదే మాటలు నాకు దేవుడు నేను ఈ వారంలో ఏ వాక్యం చెప్పానో నాకు ఆ వాక్యం మాట్లాడాలంతే. మీకు ఏది నేను ప్రకటన చేస్తున్నానో నాకు ఆ మాటల్లో నాకు ప్రకటన చేయబడతాయి. ఆ ఉదయకాలాన దేవుడు మాట్లాడాడు, బుధవారము నేను మాట్లాడిన తర్వాత గురువారము ఉదయం మాట్లాడాడు. అలాగే సాయంత్రానికి వచ్చేలకి సాయంత్రం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలలో మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటే అత్యధికముగా అభివృద్ధి పొందిస్తానని చెబుతూ ఉన్నాడు. బాగానే ఉంది కదా అనంటే ఈ వాక్యానికి తగినట్లుగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి పట్ల ఏ మేలులు చేయాలో ఆ ప్రాంతానికి తగినట్లుగా దేవుడు తగిన వాక్యాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మరేందో ఈ దినాన మీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట సేవకుని గురించి మనం తెలియజేసుకుందాం. సేవకుని యొక్క విలువ ఏమిటి, ఆ సేవకుని యొక్క బాధ్యతలు ఏమిటి, మన జీవితాల్లో ఆ సేవకుడు ఎందుకొరకు మనకి ఏర్పరచబడ్డాడో వాటిని మనం గుర్తు చేసుకుందాం. ఈ సేవకుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వీరి జీవితాలు, వీరి యొక్క స్థితి, దేవుడు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి దేవుని ఎదుటకు నిలబెట్టుకుంటున్నవారు వీరు. కాకపోతే ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాలలో లోకంలో ఉన్న మనుషులే నడిపించబడుతున్నారు. అదే స్థితిని బట్టి దేవుని ప్రజలతో నడిపించబడుతూ దేవుని ప్రజలని పేరు పెట్టుకుంటూ పిలుస్తున్న వారు కూడా ఇప్పుడు సేవకులకి ఇలువ చూపించలేని పరిస్థితులు కనబడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి, సేవకుడు అన్నాక అతడు ఎలాంటి ఎర్రివాడైనా ఎలాంటి పనికిరాడుమైనా మీరు ఏది ఎంచుకున్నా, ఏది మీ జీవితంలో తక్కువ అంచనా వేసుకున్నా ఆయన ఏర్పరచుకున్నాడు, ఆయన నియమించుకున్నాడు. మీరు విలువ చూపించకపోయినా బాధ లేదు, విలువ చూపించకపోతేనే మీ జీవితాల్లో మీ స్థితిని బట్టి మీరు నడిపించబడిన దాన్ని బట్టి ఏ స్థితిలో నడిపించబడ్డారో దానికి తగిన ప్రతిఫలం దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడ అది కాదు మెయిన్ ముఖ్యం. దేవుని యొక్క సన్నిధిలో సేవకులు పిలిచిన ఆ సేవకుల పిలుపులను మీరు గుర్తు చేసుకోండి. వారు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి నడిపించబడుతున్న స్థితి అది. దేవుడు ఎవరిని ఏ విధమైన స్థితిలో పిలుచుకుంటాడో తెలియదు. ఈ పిలుపులో కొంచెం వ్యతిరేకత వస్తుంది. సేవకుల యొక్క జీవితాల్లో వ్యతిరేకమైన స్థితిలో ఉంటుంది. అంటే దేవుడు పిలిచినా వీరు ముందుకు కొనసాగించలేని పరిస్థితులు ఉంటాయి.
కానీ దేవుడు ఒక కాలు అయినా, ఒక చెయ్యి అయినా, ఒక తనకు కలిగిన ఆరోగ్యమైనా, ఏదైనా ఏ పరిస్థితి అయినా తన జీవితంలో కొదువు చేసి ఆ వ్యక్తిని దేవుని ఎదుటి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మర్యాద దేవత ఎవరు వినరు కదా, అందుకని కొంచెం దాన్ని దేవుడు కఠినంగా శిక్షించి దేవుని వద్దకు తీసుకొస్తాడు. ఇప్పుడు కుమారుడు కానీ ఏ విధంగా పక్కకి వెళ్ళిపోతూ ఉంటే ఆ కుమారుడు రారా రారా అంటే అంతవరకు ఎండ కదా, ఒక దెబ్బ ఎత్తే కానీ ముందుకు వస్తాడు. అలాగే ఈ సేవకుడు కూడా తన జీవితంలో దేవునికి విధేయతను చూపించలేని పరిస్థితిలో ఉంటే దేవుడు ఆ వ్యక్తిని శిక్షించి ఏ విధమైన చేతనైనా దేవుని సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్, అందుకు నేనే సాక్షి. హల్లెలూయా. సేవకులు ఎన్నో పర్యాలు పిలిచారు నేను, కానీ సేవకుని నేను తునీకరించిన వాడిగా ఆయన ఎన్నో పర్యాలు పిలుస్తూ ఉన్నాడు. నేను ఎక్కడ ఆ బడి దగ్గర ఆడుకునేటప్పుడు, ఏదో ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వచ్చి పిలుస్తూ ఉండేవాడు. కానీ నేను అప్పుడు నాకు తెలియదు కదా, అన్నీ నేను నిర్లక్ష్యం చేసుకున్న వ్యక్తిగా ఉన్నా. ఇప్పుడు కూడా దేవుని యొక్క ప్రత్యేకత తన జీవితంలో, మన యొక్క జీవితాల్లో అది నెరవేర్చబడాలంటే మనము ఆయనకు లోబడి ఉంటేనే ఇవన్నీ సఫలం చేయబడతాయి. ఆమేన్, హల్లెలూయా. మేము సేవకులుగా ప్రత్యేకమైన స్థితిని కలిగి ఉన్నామని చెప్పడానికి కాదు, కానీ ఇది మన ప్రతి జీవితంలో ఒక పిలుపు ఉంటుంది. ఆ పిలుపుకు లోబడితే నీ జీవితంలో ఎనక అత్యధికముగా అభివృద్ధి పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ వాక్యం నేను చెప్పను, ఇప్పుడు సేవకుల గురించే చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క సేవకులు మొదటిగా ఒకటి నియమింపబడిన వారు, రెండు వీరి జీవితాలలో వీరే తమ కొరకు, ఈ యొక్క మన కొరకు, మన యొక్క జీవితాల కొరకు తమను తాము అప్పగించుకున్న వారిగా కనబడతారు. ఆమేన్. బైబిల్లో ఏం చూపించట్లేదని మీరు అనుకోవద్దు, మీ మాటలు దేవుడి మాటలు ఇవన్నీ. హల్లెలూయా. మీ బైబిల్లో చూపెడితేనే ముందుకు పోవాలంటే తర్వాత మధ్యలో చూద్దాను. హల్లెలూయా. హుషారుగా చెప్పండి. 30 మంది ఉంటే ఒక 20 మంది ఉన్నట్టుగా అరవాలి. అదే 10 మంది ఉన్నట్టే ఒక 20 మంది ఉన్నట్టుగా అరవాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 4 దినాల నుంచి కొంచెం నా యొక్క పరిస్థితి ఎలా ఉందో, విపరీతంగా దగ్గొస్తుంది. కానీ నేను వదిలిపెట్టినా నన్ను ఒకటి వదిలిపెట్టట్లే. ఉదయకాలం మాత్రం వాళ్ళు ఉదయకాలాన నేను ఆగినా కానీ వారు ఏ విధం చేతన ముందు నన్ను మొరపెడుతూ, ఏ విధం చేతన వాళ్ళు ఏ ఆశ కలిగి ఉన్నారో మొత్తం మీద వారికి మాత్రం వాక్యం చెబుతున్నా. ఆమేన్, హల్లెలూయా. ఏ బలహీనత ఉన్నా ఆయన వాడుకోవాలన్నా ఆయన ఏ విధము చేతనైనా ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆమేన్. అది ఎలాంటి పనికి రాని రాయనైనా, పనికి రాని రాయి మూలకు తలరాయి అయిందంట. పనికి రాని వాటిని దేవుడు పనికి వచ్చేటట్లుగా చేసే వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మన జీవితాలలో మన యొక్క స్థితులను బట్టి ఎప్పుడో మన జీవితాలు అంతమయ్యే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మన జీవితాలు అనుకుంటున్నాం ఇక అయిపోయింది అనే సమయంలో కూడా దేవుడు మరలా తీసుకొచ్చి నిలబెట్టగలిగిన శక్తి దేవుడిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎంతగా నిలబెట్టుకుంటున్నాడంటే దానికి ప్రతిదాన్ని నేను చెప్పకూడదు, నేనే సాక్షి. హల్లెలూయా. మొదటి 2012లో నా జీవితంలో నేనేమనుకుంటున్నానంటే ఏప్రిల్ నెలలో ఫిక్స్ అయ్యాక చనిపోదామని. కానీ దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు నిత్య జీవ పండుగలు. దేవుని యొక్క ప్రణాళికలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు. ఇక్కడ అంటున్న మాటలో దావీదు గారు ఒక ప్రాంతంలో ఒక మాట అంటాడు, నేను నన్ను కఠినంగా శిక్షించును కానీ మరణానికి అప్పగించలేదు. ఈ మాట ఎందుకు అంటున్నాడంటే తను చేసిన పొరపాటు తన జీవితంలో ఒక కఠినమైన శిక్ష కలిగింది.
కానీ ఆ కఠినమైన శిక్షలో తన జీవితంలో విధేయతను నేర్చుకున్నాడు. తన జీవితంలో కలిగిన ఆ యొక్క వేదనకరమైన స్థితిని మర్చిపోయి దేవుని ఎదుట ఎలా నిలబడాలో నేర్చుకున్నాడు. తన యొక్క హృదయము దేవునికి విరోధంగా మార్చబడింది. ఆ వేదనకరమైన స్థితిలో ఏం చేస్తున్నాడో తెలుసా? మొరపెడుతూ ఉన్నాడు. మొరపెట్టిన పరిస్థితిని బట్టి అక్కడ ఏం జరిగిందంటే తనకు కలిగిన బిడ్డను కోల్పోయాడు. ఎందుకంటే అతను చేసిన అవిధేయతను బట్టి, అవిధేయతకు తన జీవితంలో ఒకటి నాశనమైన పరిస్థితిలో ఉన్న దేవుని మీదట తన శిక్షకు లోబడిన వాడే తన జీవితంలో ఇక ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? భోజనం చేయమన్నప్పుడేమో పోయి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వద్దనుకున్నప్పుడేమో వచ్చి భోజనం చేస్తున్నాడు. ఈ వ్యక్తి తన కుమారుడు చనిపోయిన తర్వాత పోయి లేచి భోజనం చేస్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలకి ఒక ఆశ్చర్యమే. కానీ తన జీవితంలో వేడుకుంటే ఏమైనా శిక్షించే ఈ శిక్షను తప్పిస్తాడేమో, ఏడుకుంటే ఈ యొక్క వ్యక్తిని తప్పించగలిగిన ఆ యొక్క వ్యక్తి తప్పిస్తాడేమో అనే ఆలోచన చేత నడిపించబడ్డాడు. అయితే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే ఇతడు చేసిన అవిధేయతకు శిక్ష కావాలిగా. తండ్రి ప్రేమించిన కుమారుడిని శిక్షించినట్లుగా తన యొక్క కుమారుడు ఎవరి జీవితాలలో అయినా ఒక శిక్ష ఉంటేనే, అందుకే కదా ఏబు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, ఏబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ఈ మాట మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును కలుగుతుంది, అలాగునని నీకు మేలు కలుగుతుంది. ఆయన నోటి ఉపదేశము అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. సర్వశక్తిని యొక్క దేవుని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారంలో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నువ్వు అభివృద్ధి పొందుతావు. మట్టిలో నీ బంగారమును వేదిరాలలో తోపేరు సువర్ణమును పారవేయము. అప్పుడు సర్వశక్తుడు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును. అప్పుడు సర్వశక్తిని యందు ఆనందించెదవు. దేవుని తట్టు ముఖమును ఎత్తెదవు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆలకించును. ఇక చాలండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు బట్టి ఆయనతో సావాసము చేస్తే సమాధానం కలుగుతుంది. ఆయనతో సావాసము చేస్తే అలాగుననే నెమ్మది కలుగుతుంది. ఇక్కడ ఈ ఉన్న మాటలను బట్టి దేవుని యొక్క సన్నిధిలో దావీదు అంతకు ముందున్న పొరపాటు ఏమో కానీ తర్వాత తన జీవితంలో దేవుని సన్నిధిని విడిచిపెట్టిన వాడిగా కనబడట్లా. అయితే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే ఈ సేవకులు మీ కొరకు నియమింపబడిన వారు. 2, మీ కొరకు తమను తాము అప్పగించుకున్న వారిగా కనబడుతూ ఉన్నారు. 3, వారి జీవితాలలో వారు మీకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. ఈ మాటలు మీ జీవితాలలో ఏ స్థితిలో నిలబెడుతున్నాయో తెలియదు, కానీ ఈ యొక్క జీవితంలో మా యొక్క స్థితిని బట్టి మేము మా జీవితాలలో మేము నేర్చుకుంటున్న స్థితిలో మేమున్నాం. హల్లెలూయా. ఇంకా మీకు ఒక తీర్పు అంట, మాకేమో 2 తీర్పులు అంట. నిలబడినందుకు 2 తీర్పులు తీసుకుంటున్నాం. మీరు కూర్చొని ప్రశాంతంగా వింటున్నారు, కానీ మాకేమో 2 తీర్పులు కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి వారు దేవుని యొక్క వాక్యాన్ని మనకు బోధించేవారిగా కనబడుతున్నారు.
ఈ మాటలు బట్టి మీ జీవితాలలో ఏం చేయకూడదని ఆలోచన చేత ఈ మాటలు మీకు చెబుతున్నానంటే, దేవుడిని సేవకుడు ఎవరైనా ఏ వ్యక్తినైనా మీరు చులకనగా చూడొద్దు. వారు దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు, వారు దేవుని చేత నియమింపబడిన వారు, వారు దేవుని కొరకు తమ జీవితాలను అప్పగించుకున్నవారు. ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి అయినా నడిపింపునకు మనం లోబడే స్థితిలో ఉండాలి. మన జీవితాలలో ఎప్పుడైతే ఈ మాటలకు లోబడి ఉంటేనే కదా మనం చూపించే విధేయత కనబడేది. ఈ యొక్క వాక్యము బోధిస్తున్న మాటలు బట్టి వారి జీవితాలలో ఎలా ప్రకటన చేస్తున్నారో మీరు అనుకోవచ్చు. మీరు వాటిని గుర్తు చేసుకోవద్దు. దానిలో ఎంత సత్యం ఉన్నదో గ్రహించాలి. ఆమేన్, హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక అనుకుంటా, 4వ అధ్యాయం 3వ వచనం చదువుకోండి. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలను నెరవేర్చుకున్నటకై తమకు అనుకూలమైన బోధకులని పోగు చేసుకొనుచు సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మెలుగు కలిగిన హల్లెలూయా చెప్పండి. నిద్రవసరాలు హల్లెలూయా చెప్పండి. ఇక్కడ అంటున్న మాటలు అంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు కల్పనా కథల వైపు ఎక్కువ మక్కువ చూపిన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడెక్కడేమో బయట అన్నీ తీసుకొచ్చి బాగా మెప్పించి చెబితేనే మాటలన్నీ బాగా వినపడతాయి. దీనిలో ఉన్న మాటలు చెప్పారనుకో, కఠినమైన మాటలు చెబితే కొంచెం కఠినమైన పరిస్థితి. లేఖనాలు చెబుతున్నాయి, ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ యొక్క స్వకీయ దురాశలను నెరవేర్చుకున్నకై తమ కొరకు బోధకులని ఏర్పరచుకుంటున్నారు. ఈ బోధకులు ఎలా ఉంటేవారంటే, ఈ బోధకులు ఎలా చెబితే అలా నడిపించేవారైతేనే. పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఈ వ్యక్తి అయితే బాగుండు, ఇంకా 2 దినాలకు, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి ఇలా ఒక్కొక్కరు మార్చే పరిస్థితులు కనబడుతున్నాయి. సత్యం, వాక్యమనే సత్యాన్ని ఎవరు బోధిస్తున్నారు? ఈ హితబోధ, ఆరోగ్యకరమైన బోధ ఎవరు బోధిస్తున్నారో ఈ మాటలు వారి జీవితాలలో నిలుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే దురద చెవులు, దేనికి చెవి యొక్కనీయరు, దేనికి ఆ మాటలు లోపల హృదయంలోనికి పంపించుకోరు. పైపైన భక్తి కాదు మంది. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన ధన్యత, దేవుడు మనకిచ్చిన యోగ్యత హృదయ అంతరంగాలలో పరిశోధించే మాటలు మన జీవితాల్లో ప్రకటన చేయబడుతున్నాయి. హల్లెలూయా. ఇక్కడ ఎవరు నిలబడ్డారని కాదు సేవకుడు. దేవుని సత్యం ఏం ప్రయోజనపరుచుకుంది, దేవుని యొక్క మాట ఏం ప్రకటన చేయబడుతుంది, ఏది దానిలో సత్యం ఉన్నదో గ్రహించి దానిని హృదయంలో నింపుకుంటే నీలోనున్న ప్రతి కల్మషం తొలగించబడుతుంది. అందుకే కదా ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం. బాగానే ఉంటుంది ఖడ్గం. ఒక్కోసారి ఆశీర్వదించబడతామని చెబుతుంది, ఇంకోసారి మేలని చూపిస్తానని చెబుతుంది, ఒక కీడు అనే పరిస్థితి కూడా వస్తుందని చెబుతుంది. ఈ ఖడ్గం 2 వైపులా వాడిగా ఉంది. ఇది ఎటైనా తెగింది. కానీ మన జీవితాల్లో ఏ స్థితిలో నడిపించబడుతున్నామో, అయితే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటను బట్టి మీరు మనకి వాక్యాన్ని బోధించే వ్యక్తులు. 1 మీరేం చెప్పకపోతే నేను ముగించుకుంటా. 1 2 3 ఏం చెప్పట్లేదు.
ఏంది నేను చెప్పేది అర్థం కావట్లేదు. హల్లెలూయా, హుషారుగా హల్లెలూయా. ఒకటి, నియమింపబడిన వారు. 2, చెప్పండి, తమ కొరకు తమను తాము మన కొరకు అప్పగించుకున్నవారు. 3, దేవుని వాక్యాన్ని బోధించేవారు. దేవుని యొక్క వాక్యాన్ని మనకు ప్రకటన చేసేవారు. ఉన్నది ఉన్నట్లుగా సత్యమును మనకు బోధిస్తున్న వ్యక్తులుగా కనబడుతున్నారు. ఈ సత్యాన్ని మనం గ్రహిద్దాం, సత్యంలో మనం జీవిద్దాం. ఈ సత్యము మన జీవితాలలో, దేవుడు మన జీవితాలలో ఏది ఆ సర్వ సత్యంలోనికి నడిపించేదేదో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో బయలుపరిచినప్పుడు సత్యానికి లోబడదాం. లోకపరమైన వార్తలు కాదు, లోకపరమైన కల్పనా కథల వైపు కాదు మనం తిరిగే పరిస్థితి కాదు. దేవుడు మనకిచ్చాడు ఒక పరిశుద్ధమైన వాక్యం. పరిశుద్ధమైన వాక్యం మన జీవితాల్లో ప్రకటన చేయబడుతుంది. ఈ పరిశుద్ధమైన వాక్యాలను మన జీవితాల్లో నింపుకుంటే మంచిది. 4వదిగా, సేవకుడు మీ కొరకు అంగలార్చేవాడు. సేవకుడు మీ కొరకు వేడిచేవాడు, మీ కొరకు తన జీవితంలో ప్రార్థించేవాడుగా కనబడుతున్నాడు. మీరు వేదనకరమైన స్థితిలో ఉన్నారు, ఆ వేదనకరమైన స్థితిలో వారు మొరపెట్టేవారుగా కనబడుతున్నారు. ఏ పరిస్థితుల్లో నీ జీవితంలో సంతోషం వస్తేనే నీతో పాటు సంతోషిస్తాడు. నీకు ఎప్పుడైతే దుఃఖం వస్తుందో ఆ దుఃఖంలో కూడా పాలుభాగస్తుడుగా ఉండేది సేవకుడే. సేవకుడు మీ కొరకు ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో, సేవకుడు ఎంతగా వారి జీవితాల్లో ఎవరికి ఏ పరిస్థితులు ఉన్నా, వారి జీవితాలలో ఏ సమస్యలు ఉన్నా కానీ వారి ముఖంలో ఎలాంటి సమస్యల చేత కనపడకుండా మీ కొరకు వారి జీవితాల్లో మీ యొక్క బాధని బాధగా ఎంచుకుని వారి జీవితాల్లో నడిపించబడుతున్నారు. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ బాధలో నేను కూడా ఉన్నానంటాడు. మీరు ఎప్పుడైతే సంతోషిస్తున్నారో ఆ సంతోషంలో నేను కూడా ఉన్నానంటాడు. ఎందుకంటున్నాడు అంటే సేవకుడు తన జీవితాల్లో మన కొరకు అంగలార్చేవాడిగా ఉన్నాడు. సేవకుడు మన కొరకు నిత్యం ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు. ఈ సేవకుడు మన కొరకు మన జీవితాలలో ఏ స్థితిలో ఉన్నామో, ఏ స్థితిని బట్టి మన పరిస్థితులన్నీ ఏ విధమైన జీవితాలలో ఏటిలో సమస్యల నుంచి విడిపించబడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటి కొరకు వారు నిత్యము ప్రార్థన చేసి ఈ ప్రార్థన మన జీవితాలలో నెరవేర్చేంత వరకు ఆ ప్రార్థన చేస్తూనే ఉన్నారు. సేవకుని చులకనగా చూడగాకండి, సేవకుని తక్కువగా చూడగాకండి. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి సేవకుడు మీ కొరకు మనందరి కొరకు ప్రార్థించే వ్యక్తులు. ఆ దినములలో ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎంతగా ఒక సేవకుడుగా మార్చబడి ఆయన అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, కన్నీటితోనూ రోదనతోనూ తన జీవితంలో వేదన చెందుతూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అంతగా ఆయన ప్రార్థన చేసే మనసు ఎందుకు? అంతగా ప్రార్థన చేయాలని అవసరం ఎందుకు? ఏ శోధనలో పోతారేమో, ఏ బాధలో ఏ శ్రమలలో ఉంటారేమో. ఇంకా అక్కడ అంటాడు ఒక మాట, ఏమంటాడంటే ఆయన శోధింపబడుతూ కూడా శోధించబడిన వారికి కూడా సహాయకుడుగా ఉన్నాడంట. ఆమె ఆ మాట చూడండి, శోధింపబడిన వాడు అంటే అతని జీవితంలో శ్రమలు ఉన్నాయి, కానీ ఆ శ్రమలను తన జీవితంలో చూపించుకోలే. శోధించబడుతున్న వానికి కూడా సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అదే మాదిరి సేవకుడు ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా తన జీవితాన్ని నీ కొరకు అన్నిటినీ ఏ మాత్రము కనిపించకుండా అతను నీ జీవితంలో ఉన్న శోధనను బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల గురించి విజ్ఞాపన కన్నీళ్లు విడుచుచు తన జీవితంలో ప్రార్థన చేస్తున్నాడు. నీవు మర్చిపోయి ఉండొచ్చు, సేవకుడు మర్చిపోడు.
నీ జీవితంలో ఒక దినాన ప్రార్థన చేసిపోవచ్చు, సేవకుడు దాని గురించి ఆలకించేంత వరకు ప్రార్థన చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం పూర్వలో జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారి యొక్క జీవితంలో, పౌలు గారి పాస్టర్ గారి గురించి మనం తెలుసుకుందాం. నాకు తెలిసిన మాటలు, ఈ గులక రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళన్నీ వేసుకొని మోకరించి ప్రార్థన చేసేవాడంట, ఆ కార్యం సఫలపరిచేవాడు. ఎప్పుడు ఆ కార్యం సఫలం చేయబడుతుందో అప్పుడు ఆ యొక్క వ్యక్తి లేచేవాడు అంట. అంతగా దాని యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఆ సేవకుడు అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, అంగలార్చేవాడిగా కనపడుతూ ఉన్నాడు. ఆ అంగలార్పే ఈ దినం వరకు సేవలు అనేక మందిని దేవుని సన్నిధిలో నిలబెట్టడానికి కారణమైంది. ఆమేన్, హల్లెలూయా. సేవకుని యొక్క కన్నీరు ఏమాత్రము తొలగిపోదు, ఏమాత్రం అది ఆలకించకుండా పోదు, ఆలకించే పోతుంది. ప్రతి సమస్యలను దేవుడు, ప్రతి వివిధమైన స్థితిలో ఉన్న వాటిని అన్నిటినీ ఆలకించగలిగిన దేవుడు మన పట్ల ఉన్నాడు. వారు కార్చిన కన్నీరే ఈ యొక్క సేవను నిలబెట్టుకుంటూనే నడిపించగలుగుతున్నది. లోకంలో తెలియదు సేవకుల విలువలో, దేవుని సంధిలోకి వచ్చిన మన జీవితాల్లో సేవకుల విలువలు తెలియద్దా? వారి బాధ్యతలు వారికి అప్పగించాలా? వారి యొక్క పరిస్థితులలో ఏ విధంగా నడిపించబడుతున్నా, వారి జీవితాలలో ఏ విధమైన స్థితిలో నడిపించబడి మన నడిపింపును వారు ఏ విధంగా మనకు అప్పగిస్తున్నారో ఆ నడిపింపును బట్టి మనం కూడా అప్పగించాలి కదా. గుర్తు చేసుకోండి కొన్ని విషయాలని, కొన్ని గమనించుకోండి. కొన్ని చెప్పకూడనే కూడా ఉంటాయి, కానీ చెప్పట్లా. కొన్ని చెప్పేవి ఉంటాయి, కొన్ని చెబుతూ ఉంటాం. కానీ ఏ పరిస్థితిని బట్టి ఏ బాధకరమైనది బయటికి చూపించకుండా నడిపించబడుతున్న వాడే సేవకుడు. ఇది నేను మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, నాలుగవదిగా వారు మన కొరకు అంగలార్చేవారిగా కనపడుతున్నారు. ఐదవది, వారి జీవితాలలో వారి స్థితిని బట్టి వారే ఖర్చు అయ్యే స్థితిలోనికి వస్తున్నారు. వారికి కలిగినదంతయు మన కొరకు పెడుతూ ఉన్నారు. ఎందుకు ఈ సువార్త కొడుకులు, ఎందుకు అనేకమైన ప్రాంతాల్లో కోడికలు పెట్టాలని ఆలోచన? సేవకుడు సంపాదించుకొని ఏదో డాబాలో ఏయో అన్ని అంతస్తులు కట్టుకోవచ్చు కదా, ఏమాత్రం పనికిరావు. భారం, సేవలో ఒక భారం. ఏ భారం అంటే ఏ విధమైన చేతనైనా ఈ ఖర్చు చేతనని కాదు, కానీ ఒక ఆత్మ రక్షించబడుతుందనే ఒక ఆశ. ఏ విధమైన చేతనైనా వారి జీవితాలలో ఒక మార్పు పొందుతారు. ఈ ప్రాంత ప్రజలు మార్చబడతారు, ఈ పల్లెలో, ఈ గ్రామంలో, ఈ యొక్క ప్రదేశంలో మార్చబడతారనే ఒక ఉద్దేశంతో తమను తాము ఖర్చు చేసుకుంటారు. వారికి ఉన్న ధనాన్ని కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ ఖర్చు ఎందుకంటే ఏ విధమైన చేతన ఒక మనిషి రక్షించబడతాడు, ఏ విధమైన చేతనైనా ఈ యొక్క వ్యక్తి ఆ పాపము నుంచి విడిపించబడి ఈ దేవుని యొక్క సన్నిధికి వచ్చి తన యొక్క హృదయాన్ని మార్చుకొని ఆ యొక్క హృదయంలో తన యొక్క స్థితిని బట్టి మారు మనసు పొంది రక్షణ పొందుకుంటాడని దేవుని ఆ యొక్క సేవకుల యొక్క ఉద్దేశము. ఆ సేవకుల యొక్క భారం ఎలాంటిదంటే ఏ విధమైన చేతనైనా ఒక స్త్రీ గర్భము ధరించినదే ఎలా ప్రసవ వేదనకు ఆ యొక్క స్థితిని బట్టి వస్తున్న సమయంలో వేదన చెందుతుందో, ఒక సేవకుడు కూడా ప్రసవ వేదన చెందుతాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రసవ వేదన చెందుతున్నాను అంటాడు. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రసవ వేదన చెందాడని చూస్తున్నాడు. అయితే ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా సేవకుని యొక్క జీవితంలో వారు మన కొరకు తమను తాము ఖర్చు చేసుకుంటారు. వారికి ఉన్న ధనాన్ని కూడా ఖర్చు పెడతారు. ఇదంతా ఎందుకంటే ఇది సేవకుని యొక్క భారం.
ఈ యొక్క సేవకుని యొక్క జీవితంలో వేదన, ఈ యొక్క స్థితిని బట్టి వేదన, ఈ గర్భ వేదన, ఈ యొక్క ప్రసవ వేదన, ఏ విధమైన చేతనైనా ఒక కుమారుడు అనుకరించబడతాడు, ఏ విధమైన చేతనైనా ఒక కుమార్తె అనుకరించబడుతుంది, ఏ విధమైన చేతనైనా ఒక శిశువు పుడుతుంది అని ఒక స్త్రీ ఏ విధమైన చేతనైనా ఆలోచిస్తుందో అదే జీవితాన్ని సేవకుడు కూడా ఉద్దేశం కలిగి ఉంటాడు. అదే జీవితాన్ని గర్భవేదన, ప్రసవ వేదన కలిగి ఉంటాడు సేవకుడు. మేన్ హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి సేవకులు ఎవరో మీకు తెలిసింది. రెండో భాగంలోనికి వచ్చేద్దాం. దైవజనుల పట్ల మీరు ఎలా ఉండాలి? దైవజనుల పట్ల మీరు ఎలా ఉండాలి? మనకు తెలిసిన మాటలే. దైవజనులను గుర్తించాలి. ఆ దైవజనుల సేవకులని మన జీవితాల్లో గుర్తించాలి ఎవరా అని. ఒక ప్రాంతంలో శూనేమిరాను, ఆ ప్రదేశంలో ఒక గనురాలైన స్త్రీ ఉన్నదంట. ఆ స్త్రీ ఏం చేసింది? చెప్పండి, ఎవరు తెలియలేదు. దైవజనుని గమనించింది. ఏం గమనించింది? ఆమేన్ హల్లెలూయా. భక్తి గల దైవజనుని గ్రహించింది కాక ఆమె జీవితంలో ఇంకా ఒకటి చేసింది. ఏం చేసింది అంటే తన కొరకు తన మేడ మీద ఒక గదిని సిద్ధపరిచింది. హల్లెలూయా హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి సేవకులు ఎవరో గుర్తించాలి. సేవకుల పట్ల ఎలా ఉండాలో గుర్తు చేసుకోవాలి. ఈ సేవకుల యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక గనురాలైన స్త్రీ ఏం చేసిందంటే తన భర్తతో చెబుతుంది, అయ్యా మన ఇంటికి వచ్చి పోతున్న వ్యక్తి భక్తి గల దైవజనుడు. ఆ భక్తి గల దైవజనుడు మన ఎందుకు వస్తున్నాడు కనుక ఈ యొక్క వ్యక్తి కొరకు మనకి మేడ గది మీద, ఈ యొక్క మేడ మీద, ఆ గోడ మీద అతనికి ఒక గది సిద్ధపరుచుదాం. ఆ గదిలో మనకి ఆ యొక్క వ్యక్తికి కావలసిన ఒక దీపమును, ఒక మంచమును, ఒక బలిపీఠాన్ని అతని కొరకు సిద్ధపరుచుదామని సిద్ధపరిచారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక వ్యక్తి మన జీవితంలో గుర్తు చేసుకుంటే ఆమె ఏం చేసింది? పిలుచుంది కానీ నీకు చింత లేదా? నీ బాధ లేదా? నేను ఈ మొదలు పని చేస్తున్నా, ఆ యొక్క సహోదరుడు పంపించవచ్చుగా అని చూస్తుంది. ఈ సేవకుడికి ఏం చూపించింది? పిలిచింది బాగానే. ఆ సేవకుడు ఇలా తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు లోకంలో ఉన్న మనుషుల యొక్క జీవితాల్లో కూడా ఏ స్థితిలో కొన్ని మంది నడిపించబడుతున్నారు, ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎలా నడిపించబడుతున్నాయో, ఏ జీవితాన్ని నీ జీవితంలో కలిగి ఉన్నావో, సేవకులు పిలుచుకున్నప్పుడు నీ జీవితంలో ఏ పని నువ్వు చేసుకుంటూ ఉన్నావో, లేక దేవుని యొక్క పాదాల కూర్చొని ఆయన బోధన ఆలకించే స్థితిలో నడిపించబడుతున్నావో లేదో గ్రహించుకో. అప్పుడు పైన యేసుక్రీస్తుని పిలుచుకున్నామా? ఏం చేయాలి? వచ్చి ఆయన ఎదుటి కూర్చొని, ఆయన పాదాల ఎదురు కూర్చొని చేయాలి. ఏమి మాటలు వినాలి, లేదా ఆలకించాలి, లేకపోతే ఏదైనా అడగాలి. ఆయన పిలుచుకొని కూర్చోబెట్టినప్పుడు మరి ఇంకా పోయి ఈ స్థానమైన పనులు పెట్టుకునే పరిస్థితి ఎందుకు? నువ్వు పెట్టే ఒక గ్లాసు టీ కోసం హల్లెలూయా. కొంచెం కఠినంగా మాట్లాడాను అనుకోవద్దు. దేవుని మాటలో సత్యాన్ని గ్రహిద్దాం. దేవుని యొక్క సత్యాన్ని గ్రహిద్దాం. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. మార్తా మార్తా, అవసరమైనది ఒకటే, మరి ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఆమె యొద్ద నుంచి అది ఎన్నటికీ తీసివేయబడదు. హల్లెలూయా హల్లెలూయా. మరి గనురాలనే పేరు ఎందుకు పిలిచారో నాకు తెలియదు. గనురాలైన స్త్రీ ఆమె జీవితంలో ఒక ఘనపరిచింది కనుకనే, ఘనమైన స్థితిలో ఉంది కనుకని ఆమె గనురాలుగా పిలువబడిందేమో.
గనురాలైన స్త్రీ భక్తిగల దైవజనుడని గ్రహించి ఆ భక్తిగల దైవజనుడి కొరకు ఆ యొక్క ప్రాంతంలో అతని కొరకు ఒక గదిని సిద్ధపరిచింది. ఆ గదిలో కావాల్సిన వాటిని సిద్ధపరిచింది. రెండవదిగా జ్ఞాపకం చేసుకుందాం, కొన్న మాటలు బట్టి సేవకులని ఘనపరిచే విధంగా మనం మార్చబడాలి. సేవకులని ఒక ఘనముగా మనం ఎంచుకొని వారి విలువను మనం వారికి చూపించాలి. సేవకుడి పట్ల ఆ సేవకుడిని ఇలా మన జీవితాల్లో నడిపించబడ్డాము. ఒక సేవకుడిని ఏ విధమైన స్థితిలో నీ జీవితాల్లో నడిపించుకుంటున్నావో, ఒకసారి 2, 3, 4 సంవత్సరాలు అయిందాము. ఒక సేవకుడు, అనుభవం కలిగిన వ్యక్తి సేవకుడు వచ్చాడు మన కాడికి. ఆళ్ళైటికి 10వ తారీఖు ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంతమంది నవ్వుకుంటూ ఉన్నారు. మరి అర్థం కాలేదో ఏమో, ఆ మాటలు అయితే నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. ఏమంటున్నాడంటే ఆయన, యేసుక్రీస్తు మానవుడిగా పుట్టాడు. యేసుక్రీస్తు ఎలా అంటే, ఆ సేవకుడు చెబుతున్న మాట, ఒక పాప శరీరంతో పుట్టాడు కానీ పాపి కాదు. పాప శరీరంతో పుట్టాడు కానీ అతను పాపి కాదు. ఈ మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాడు. కొంతమందికి ఏమో గ్రహించలేని పరిస్థితి అది. ఆ మాటలను ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాటిలో ఉన్న సత్యమును గ్రహించలేని పరిస్థితుల్లో వారి జీవితాలు నడిపించబడుతూ వారి హృదయాల్లో వారి కొంచెం నవ్వుకుంటున్న స్థితిలో కనపడ్డారు. నాకు ఇప్పుడు కూడా అది గుర్తుంది ఎందుకో. మరి వినమని మీతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఎలాంటి సేవకుడైనా గణపరచాలి. ఎలాంటి సేవకుడు నిలబడ్డా ఇక్కడ నిలబెట్టుకుంటున్న వాడు పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. ఇక వ్యతిరేకమైనది ఏదైనా వచ్చిందంటే ఇక మీరు గ్రహించుకోవాలి. ఇక మీ జీవితాలలో ఏ స్థితిలో మీరు నడిపించబడుతున్నారో ఇక్కడ ఉంటున్న మాటలు బట్టి దైవజనుని గుర్తించి, భక్తి గల దైవజనుని గుర్తించి ఈ యొక్క స్త్రీ ఏ విధంగా సిద్ధపరిచిందో, ఆ యొక్క భక్తి గల దైవజనుని పిలుచుకున్న ఆ స్థితిని బట్టి ఎలా ఆ సేవకుడిని గణపరిచిందో, ఆ సేవకుడి పట్ల ఎలా ఉండాలో ఆమె జీవితంలో గ్రహించి నడిపించబడింది. ఒక వ్యక్తి ఏమో ఏ స్థితిలో నడిపించబడింది, పిలిచిన సేవకుడికి ఉన్న మర్యాదని ఇవ్వలేకుండా, ఆ యొక్క వ్యక్తిని ఘనపరచకుండా, ఆ వ్యక్తిని ఏమాత్రమో తనకు కావలసిన ఆ ఇలువను చూపించకుండా, ఆ ప్రాంతంలో కూర్చొని ఆయన మాటలు ఏనవ్వకుండా, పిలుచుకుంటే ఉపయోగం ఉంది, పిలుచుకుంటే పని చేసుకుంటే ఉపయోగం ఉంది, విస్తారమైన పనులు పెట్టుకోవడం నీకెందుకు అవసరమా? ఇంకా మీరు కొన్ని గుర్తు చేసుకోవాలి, కొన్ని మంచిదిగా మార్చుకుంటే మంచిది. ఏదైనా ఆరాధన పెట్టుకున్నప్పుడు, ఏదైనా విజ్ఞాపన కోరిక పెట్టుకున్నప్పుడు పనులు ఎక్కువ పెట్టుకోవద్దు. ముందు మీరే కూర్చోవాలి. అయ్యా, ఈ గూడికని మహింగరంగా జరిగించండి. ఇక్కడ ఈ ప్రాంతానికి ఎవరిని మేము పిలిచామో వారు ఎవరు తప్పిపోకుండా దేవుని సన్నిధికి రావాలి. ఈ కూడికిని మహిమకరంగా ప్రారంభము ముగింపు అన్నిటిలో నీ కృప తోడుగా ఉంచి ప్రతి కార్యము మీరు సఫలపరచండి అని ప్రార్థన చేసుకోండి. కాదులే జనాన్ని చూసి తర్వాత ఇవన్నీ సిద్ధపరచుకుంటున్నది బాగానే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ముందు మా ఊపిరి పోయేటట్టు ఉంది నాకైతే. మీకు ఎట్టుందో కానీ వాళ్ళు పెట్టే పొగలు కానీ
వాళ్ళు పెట్టి ఆ మంటలు కానీ మాకు పక్కనే ఉంటుందిగా మా ప్రాణాలు పోయే పరిస్థితులు ఉన్నాయి. మేము అసలే బలహీనలో. నాకైతే ముందు లోపలికి వెళ్తే ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అది కొంచెం గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా కొడుకులు పెట్టుకున్నప్పుడు మీరు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో కూర్చొని, ఇంకా ఒకటి కొత్తగా ఒకటి గుర్తు చేసుకోండి. ఏమిటంటే, మీరు ఏ విన్నపాలు చేయాలనుకుంటున్నారో, వేటి గురించి మీరు ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఒక లిస్టు కూడా రాసి పెట్టుకుంటే మంచిది. కాదు ఇంతకుముందు అంతే తెలియలేదు. ఒక నూతనమైన అద్భుతం మనం బలవట్లా చేయాలంటే ఒక నూతన నిబంధన మన జీవితాల్లో ఒకటి రావాలి. ఆమేన్. ఒక నిబంధన చేత మనం నడిపించబడదాం. మీ జీవితాల్లో ఏ విన్నపాలు ఉన్నాయో, వేటి గురించి మీరు ప్రార్థన చేస్తున్నారో ఒక ఆ లిస్టుని అక్కడ పెట్టేసి అనుకో, సేవకులు వచ్చి ప్రార్థన చేస్తారు. ముందుగా మొదట మీరు కూర్చోని ప్రార్థన చేయాలి. రెండవది మీరు ఏవి కావాలో వాటి గురించి ఆ లిస్ట్ ఆడ పెట్టేశారనుకో, మధ్యలో మేము పోయి సేవకులు అడుక్కుండా బద్దాలి. ఎలా ఉండిద్ది? అది బాగుండిద్దా? అమ్మా మీకేమన్నా కావాలా రాసి పెట్టుకోండి. మీకు తెలుసు కదా, మీకు ఏ బాధ్యతలు ఉన్నాయో, ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటిని అక్కడ రాసి పెట్టుకుంటే అవన్నీ చేయబడతాయి. ఆమేన్. హల్లెలూయా. ఇది మనం మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి దైవజనులు ఎలాంటి వారో మనతో మాట్లాడుతున్నాడు. ఒకటి, నియమింపబడిన వారు. రెండు, తమను తాము దేవునికి అప్పగించుకున్నవారు. మూడు, వారు మన కొరకు వారి జీవితాలలో వాక్యమును బోధించేవారు. నాలుగు, మన జీవితాలలో వారు మన నిమిత్తమై మన ఉన్న బాధలన్నిటినీ వీటి కొరకు అంగలార్చేవారిగా, ప్రార్థించేవారిగా కనబడుతున్నారు. ఐదు, వారు మన కొరకు తామును తాము ఖర్చు పెట్టుకుంటూ తమకున్న ధనాన్ని కూడా ఖర్చు పెట్టేవారుగా ఉన్నారు. ఇవన్నీ మీకు గుర్తు చేశాం. అయితే సేవకుల పట్ల ఎలా ఉండాలో మీకు గుర్తు చేసిన మాటలు రెండు. సేవకుని పట్ల ఎలా నీవు వారిని గణపరుస్తున్నావా, ఆ సేవకులని ఎలా నువ్వు దేవుని నీ యొక్క సేవకులని ఇంటి యొద్దకు పిలుచుకున్నప్పుడు ఎలా నువ్వు చూపిస్తున్నావో గ్రహించు. ఒక మాట చదువుతాను, చివరి మాట. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో బాగా ఇవ్వాలి. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి. వాక్య ఉపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశము వినువారు ఉపదేశించే వారికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలి. సేవకుని పట్ల మీరు ఎలా నడిపించబడుతున్నారు? ఒక వ్యక్తి ఏమో సేవకుడికి వస్తున్న వ్యక్తిని గ్రహించి, భక్తి గల దైవజనాన్ని గ్రహించి అతని కొరకు గోడ మీద ఒక గదిని సిద్ధపరిచి ఆయన వెళుతూ వస్తున్న సమయాల్లో ఆ ప్రాంతంలో విశ్రాంతి తీసుకునడానికి అతని కొరకు ఒక మంచమును, అతని కొరకు ఒక దీపస్తంభమును, అతని కొరకు ఒక బలిపీఠాన్ని ఉంచింది కదా. ఈ ఒక మాటను బట్టి కూడా ఇక్కడ ఉంటున్న మాట ఏమిటంటే, అతని కొరకు మీరే ఉపదేశాన్ని పొందుకుంటున్నారు. అయితే ఈ ఉపదేశం పొందుకుంటున్న వారి జీవితాలలో ఉపదేశించే వారికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వాలి. హల్లెలూయా. ఆడ మనం జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్తలో అంటాడు, సోపు, పుదీనా వాటిలో అందరూ నమ్మకస్తులుగా కనపడుతున్నారంట. అక్కడ కొన్ని మంది ఏమో వారి జీవితాలు ఏ స్థితిలో నడిపించబడ్డారు, కానీ కొన్ని మంది అయితే వారి జీవితాల్లో ఏ విధంగా నడిపించబడుతున్నారంటే వాటి విషయాల్లో కూడా నమ్మకమైన జీవితాన్ని కలిగి ఆ సేవకుని ఎదుటికి తీసుకొస్తున్నారంట.
హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎందుకులే అని మనం ఆలోచిస్తాం. మరి దేవుడు దానిలో కూడా ఆశీర్వదించాడు. ఇది ఎందుకని మనం ఆలోచిస్తాం? చిన్న వస్తువునే మనం ఆలోచిస్తాం, కానీ దేవుడు దానిలో కూడా ఒక ఆశీర్వాదం ఉంచాడు. హల్లెలూయా. మీరు ఇవ్వాలని నేను ఆలోచనతో చెప్పట్లా, బైబిల్లో ఉన్న మాటను మట్టి చెబుతున్నా. కనుక ఈ మాటలు మీరు గ్రహించి, ఈ మాటల చేత మీరు నింపుకొని మీ హృదయంలో నింపబడును గాక. ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చి ఫలించి అభివృద్ధి పొందును గాక. ఆమేన్.